అందరూ వెనక్కబండి. విద్యార్థులందరినీ కూడా అభినందిస్తూ వీళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి పట్టణంలో ఉన్నటువంటి హై స్కూల్స్లో పెద్ద హై స్కూలు వెంగళరావు నగర్. మీకు అందరికీ తెలుసుకున్న పేరెంట్స్ అందరికి కూడా వెంగళరావు నగరు, ఇందిరం నగరు, బాలకృష్ణ నగరు ఇవన్నీ కూడా నాకు ఇష్టమైన ప్రాంతాలు. ఎందుకంటే పల్లె ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసించేటువంటి వాళ్ళు అందరూ కూడా కూలీ నాలి చేసుకునే వాళ్ళు, నిద్రలేసే టౌన్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బిడ్డల భవిష్యత్తు కోసం గ్రామాల నుంచి వలసలు వచ్చి ఇక్కడ చిన్న ఇల్లు ఏర్పాటు చేసుకుని బిడ్డల మీద కొండంత ఆశలతో ఈరోజు తల్లిదండ్రులు చదివిస్తున్నటువంటి తరుణంలో మన రాష్ట్ర ప్రభుత్వం, మన మంచి ప్రభుత్వం, మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, నిరంతరం కూడా కృషివలుడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలని తపన పడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తండ్రికి మించిన తనయుడుగా, పేద బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా నిరంతరం కూడా ఒకవైపున ఇండస్ట్రీ జీవితానికి అడ్డుకట్టేయకుండా ఉండాలంటే నిరంతరం క్లాస్ రూమ్ నుంచి పిల్లల్ని పంపించండి, సాకులు చెప్పకుండా ఈ సందర్భంగా తల్లిదండ్రులు కూడా వేడుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనుకునే అవకాశం కల్పించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకి, ఎంఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నిజంగా కలెక్టర్ గారి ఆశీస్సులు మాకు కావాలన్నది ఎప్పుడు మెండుగా ఉంటాయని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నెలకి 15 నుంచి 20 లక్షలు జీతాలు ఇస్తున్నారు మీకోసం టీచర్స్. అంటే సంవత్సరానికి ₹1 మిమ్మల్ని చదివించడానికి ప్రభుత్వం ఇక్కడ జీతాలు ఇస్తుంది. మీరందరూ చదువు మిత్రులకి, ఈరోజు వచ్చిన తల్లిదండ్రులకి అండ్ ముఖ్యమైన స్టూడెంట్స్కి నా నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 3.0 ప్రోగ్రామ్ నెల్లూరులో కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. జిల్లాలోనే 2608 ప్రభుత్వ పాఠశాలలు మరియు 26 కాలేజెస్లో కూడా ఈ ప్రోగ్రాం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంచుమించుగా 1,77,000 విద్యార్థులు పాల్గొన్నారు. దీంతో పాటు 10,000 పైన ఉపాధ్యాయులు, 53,000 ఎస్ఎంసీ సభ్యులు అండ్ దీంతో పాటు చాలామంది ఆల్మోస్ట్ 50,000 పైన ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పుడే ఈ రిపోర్ట్ నాకు చేరింది. దీంతో పాటు ఈరోజు ముఖ్యమైన ఈ ప్రోగ్రాంలో హెచ్ఎంస్ ఒక హాలిస్టిక్ ప్రోగ్రామ్ కార్డ్, ప్రోగ్రెస్ కార్డ్ అందజేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రెస్ కార్డు కూడా నేను పొద్దున ఒక స్కూల్కి వెళ్ళి చూడడం జరిగింది. నిజంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా కసరత్తు చేసి ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ తయారు చేయడం జరిగింది. స్టడీస్తో కాకుండా స్పోర్ట్స్ కానీ మెడికల్ తరఫున అన్ని పాయింట్స్ ఆ ప్రోగ్రెస్ కార్డులోనే ఉన్నాయి. నా రిక్వెస్ట్ అంటే అందరూ కనీసం 1 గంట ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ చూడాలి. ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డులో మీ పిల్లల గురించి మొత్తం 360 డిగ్రీ ఎవాల్యుయేషన్ ఉంది. ఈరోజు చాలామంది మన స్కూల్ విద్యార్థులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు ఎలా ఈ స్కూల్లో ఏ టైంలో చదివారు అది దీని గురించి కూడా షేర్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మెయిన్ ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మీ అందరికీ చెప్పడం జరిగింది. మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే తల్లిదండ్రుల పాఠశాల మధ్యలో ఈ సమన్వయాన్ని ఇంకా బలోపేతం చేయడం. సో ఇక్కడ నేను కొంత 2-3 మినిట్స్ మీకు అందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఉన్నారండి, ఎవరితో మాట్లాడడం లేదు, వెనకాల కూర్చుంటున్నారు, ఇలా మీకు ఫీడ్బ్యాక్ వస్తే మీరు ఏం చెప్తారు? కొంతమంది కొట్టుతారు, తిట్టుతారు. ఎందుకు? కానీ కొన్ని డీటెయిల్స్కి వెళ్ళాల్సింది అవసరం ఉంది. చాలా కేసెస్లో ఇట్లాంటి పిల్లల్లో ఎలా ఉంటుంది అంటే మామూలుగా క్లాస్ 3rd నుంచి 6th వరకు ఏం అబ్జర్వ్ చేయడం జరిగింది అంటే ఐసైట్ వీక్ అవుతుంది, అంటే కళ్ళజోడు అవసరం ఉంటుంది. కానీ పిల్లలకి తెలియదు కాబట్టి అతనికి అసలు కనపడం లేదు, బ్లాక్ బోర్డ్ కనపడం లేదు కాబట్టి అసలు అతను కనెక్ట్ అవ్వలేకపోతున్నారు, మాట్లాడలేకపోతున్నారు, కానీ ఎవరికి చెప్పలేకపోతున్నారు. సో వెనకాల సీట్లో కూర్చుంటారు, నిర్తంగా ఉంటారు, ఎవరితో మాట్లాడతారు. టీచర్ ఏం చెప్తారు?
కొంచెం వీక్ ఉన్నారు, పేరెంట్స్ ఏం చెప్తారు మీరు అలాగే ఉన్నారు, కానీ అతను బాధ అర్థం చేసుకోవాలి. బాధ ఎలా అర్థం అవుతుంది? ఫస్ట్ టీచర్తో మాట్లాడాలి, వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడాలి, ఆ తర్వాత వెల్కమ్. ఎవరి పిల్లలు ఒకసారి వచ్చేసేయాలి, టీచర్స్ కూడా వెల్కమ్ సార్. శ్రీ వంశీకృష్ణ గారు కానీ వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఎస్ఎంసీ చైర్పర్సన్ అయినటువంటి శ్రీ వైరంగం కల్లయ్య గారు అనివార్య కార్యాలయం గారు పక్కన చేయండి. మన కావలి మండల విద్యాశాఖ అధికారి గోవిందయ్య గారిని పేరెంట్స్ కానీ అందరు చాలా సంతోషంగా అంతా సిద్ధపరిచినారు సార్. ఈ రోజున ఈ టయాన్ని ఇక్కడ ఉన్నారంటే పిల్లలు ఉన్నారంటే టీచర్లు చెప్పే మంచి చదువుని బట్టి దాన్ని బట్టి ఒక పిల్లలకి ఈ తరం వచ్చినాక వాళ్ళకి బ్యాగులు అయితేనేమి, గుడ్డలు అయితేనేమి, పుస్తకాలు అయితేనేమి ఏ కొలత లేకుండా మన ప్రభుత్వం ఇచ్చినందుకు మరి వాళ్ళకి ధన్యవాదాలు. మరి ఇచ్చినందుకు అసలు ఈ చదువు దొరకదే, ఇలాంటి చదువు మనకు దొరకదని తల్లిదండ్రులు పిల్లలు మేమంతా కూడా ఎంతో బాధపడుతున్నాం. మాకు ఈ బిడ్డలకి మాకు వీళ్ళందరికీ ఇంత సౌకర్యం ఇచ్చిన ఈ దేశ పరిపాలన మరియు కావలి ఎమ్మెల్యే గారు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. మరియు వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ మా స్వాగతం. ఈ రోజు శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ పాఠశాల వెంగళరావు నగర్ లోని ఈ మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిర్వహించిన ఆత్మీయ తల్లిదండ్రుల సమావేశం మెగా పీటీఎం కి విచ్చేసిన తల్లిదండ్రులందరికీ మా సుస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. మరియు మా ఉపాధ్యాయులు, మా తల్లిదండ్రులు మా గురించి హ్యాపీ మెగా పీటీఎం 3.0 ఇక్కడికి విచ్చేసిన కలెక్టర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి మరియు అతిథులందరికీ ఫస్ట్ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ విచ్చేసిన పేరెంట్స్ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నాను. యాక్చువల్గా నాకైతే నమ్మకం లేదండి నేను 10th. ముందు ఉన్న టీచర్స్ మా అమ్మ వాళ్ళకి చెప్పడం వల్ల నేను 10th క్లాస్ అనేది చదువుతున్నాను. అండ్ గవర్నమెంట్ ఇచ్చిన దాని పట్ల నేను చదువుకుంటున్నానండి. ఇప్పుడు గవర్నమెంట్ నాకు బుక్స్ పట్ల, యూనిఫామ్ పట్ల ఎవ్రీటిగాను హెల్ప్ అయింది. అండ్ అమ్మఒడి వేయడం పట్ల కూడా
చదువుకుంటున్నాను. ఇకపోతే స్కూల్ పరంగా నాకు ఒక ప్రాబ్లం ఉందండి. వర్షాలు పడ్డప్పుడు మా స్కూల్ గ్రౌండ్ అంతా చాలా అగ్లీగా డర్టీగా ఉంటుంది. మేము కనీసం వాష్రూమ్కి వెళ్ళడానికి మాకు బాగాలేదు. సో మా వాష్రూమ్స్ దగ్గర ఆ గ్రౌండ్ అంతా క్లీన్ చేపిస్తారని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఈ స్టేజ్ మీద అలంకరించినటువంటి పెద్దలు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మీ పిల్లల్ని ఇక్కడ చదివిస్తున్నటువంటి తల్లిదండ్రులకి ముఖ్యంగా ధన్యవాదాలమ్మా. చేతులైతే దండం పెడుతున్నాను. ఒకప్పుడు ప్రైవేట్ స్కూల్ పంపించాలంటే ఎంత హోదా లేకపోయినా కానీ వాళ్ళని స్కూళ్ళలో ఎంతో కష్టాలు చదివించుకునే పరిస్థితి నుంచి ఈరోజు మా మంచి ప్రభుత్వం, మా ఉమ్మడి ప్రభుత్వం ఒక ఆశయాలను వాళ్ళు అందించేటువంటి సహకారాలని ముందుకు అందించి మీ తల్లిదండ్రులకి ఈరోజు టీచర్స్, పేరెంట్స్ టీచర్స్ మీట్లో మీరు కూడా భాగస్వామ్యం పంచుకొని మీ పిల్లల్ని ఇక్కడ చదివించి ఈ స్కూల్లో చదివిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకునేది ఏంటంటే పిల్లల్ని చదువు దగ్గర ఆపద్దు. ఇందాక ఒక అమ్మాయి 10th చదువుకుంటున్నట్టు అమ్మాయి భావోద్వేగానికి గురై ఏడవడం చూస్తుంటే నా కళ్ళలో కూడా నీళ్లు కాడినంత పని అయిపోయింది. ఇలాంటి విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. వారందరికీ సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఉద్దేశంతోనే మా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి మా పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ముఖ్యంగా మన కావలి ఎమ్మెల్యే గారు అయితే ఎంతో సహృదయంతో ప్రతిరోజు అందుబాటులో ఉంటూ ఎనీ కార్యక్రమం ఇప్పుడు చెప్పారు మన ప్రిన్సిపల్ గారు. మనకు కావాల్సినవి మీరు మళ్ళీ నేను వచ్చి చూసేటప్పటికి ఈ కార్యక్రమాలన్నీ ఎమ్మెల్యే గారు తప్పకుండా చేసేస్తారు. ఆయన అవసరం లేదు, 2-3 సార్లు అడగాల్సిన అవసరం కూడా ఉండదు. వారు తప్పకుండా చేస్తారనేసి మీ స్కూల్ కూడా దినదినాభివృద్ధి చెందుతూ, అలాగే మా కలెక్టర్ గారు కూడా వినియోగించుకుంటున్నాను. కైండ్లీ లుక్ ఇంటు దట్ సార్.